ఏంటి విషయం? అడవిలో ఉన్న వాళ్ళంతా మీరంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా షేర్ సింగ్ దర్బార్కి వెళ్తున్నాము. షేర్ సింగ్ ఆరోగ్యం బాగులేదని తెలిసింది. అందుకే మేము ఆయన పరిస్థితి కనుక్కోవడానికి వెళ్తున్నాము. ఏంటి, మన షేర్ సింగ్ ఆరోగ్యం బాగోలేదా? నేను కూడా మీ అందరితో కలిసి వస్తాను, పదండి. అన్ని జంతువులు కలిసి వాళ్ళ రాజైన సింహం దగ్గరికి వస్తాయి. అక్కడ షేర్ సింగ్ అనారోగ్యంగా ఆ గుహలో పడుకొని ఉన్నాడు. మరియు తన దగ్గర చిరుత మరియు పులి నిల్చొని ఉన్నాయి మరియు షేర్ సింగ్ ని చూస్తూ ఉన్నాయి. పులి, షేర్ సింగ్ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? రాజుగారి ఆరోగ్యం చాలా పాడైపోయింది. రాజుగారు తొందరగా బాగవ్వాలి. ఆ అడవి యొక్క రాజు షేర్ సింగ్ అనారోగ్యంతో పడడం వలన అడవిలోని అన్ని జంతువులు చాలా బాధపడ్డాయి. అప్పుడే అకస్మాత్తుగా షేర్ సింగ్ దగ్గడం మొదలు పెడతాడు. అలా దగ్గుతూ షేర్ సింగ్ చనిపోతాడు. ఇది చూసి అడవిలో నివసించే అన్ని జంతువులు బాధపడతాయి. రాజుగారు ఇప్పుడు మన మధ్యలో లేరు. షేర్ సింగ్ చనిపోయిన తరువాత అన్ని ప్రాణులు దుఃఖపడతాయి. తను చనిపోయిన తరువాత కొన్ని రోజులకి అడవిలో నివసించే అన్ని జంతువులు ఒక దగ్గర కూర్చొని చర్చించుకుంటాయి. అప్పుడు ఏనుగు ఇలా అంటాడు, అడవిలో ఉన్న వాళ్ళారా, ఇప్పుడు షేర్ సింగ్ మనతో పాటు లేనేలేరు. ఇప్పుడు మనము ఈ అడవికి రాజుని ఎవరినో ఎన్నుకోవలసిందే. చెప్పండి, మీరంతా ఏమంటారు? మనమంతా కలిసి ఒక కొత్త రాజుని నియమించవలసిందే. కానీ కాబోయే రాజు ఎవరిని చేద్దాం? కాబోయే రాజు ఎలా ఉండాలంటే మన షేర్ సింగ్ లాగానే ధైర్యంగా ఉండాలి, ఇంకా అందరికీ న్యాయం చేసేవాడు ఉండాలి. ఏనుగన్నయ్య, మీరు ఈ అడవిలో ఎక్కడైనా చూసారా ఎవరైనా షేర్ సింగ్ స్థలం తీసుకుంటారో? లేదు, కానీ మనము ఒక మంచి జంతువుని ఎన్నుకోవాలి. ఎవరైతే సరైన విచారం ఇంకా సరైన న్యాయం చేసిన వాళ్ళై ఉండాలి. మనం అలాంటి వాడినే మన అడవికి రాజుగా చేద్దాం. అవును, ఇలాంటి జంతువు మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎలుగుబంటన్నా, మనము అడవిలో ఎలక్షన్లు పెడతాం. ఇంకా ఆ ఎలక్షన్స్ వల్లనే మనకి షేర్ సింగ్ లాంటి ఒక మంచి జంతువు దొరుకుతుంది. సరే అయితే చెప్పండి మిత్రులారా, ఎలక్షన్స్ కోసం మీరంతా రెడీయేనా? అవునవును, మేమంతా రెడీగానే ఉన్నాము. అవునవును, మేమంతా రెడీగా ఉన్నాము. మేమంతా రెడీగా ఉన్నాం. అది ఎవరైతే ధైర్యవంతులు ఇంకా బలవంతులో వాళ్ళంతా ఒక సైడ్కు రండి. అప్పుడే చిరుత, పులి మరియు గుడ్డేలుగు వీరు ముగ్గురు పక్కకి వెళ్ళిపోతాయి. నేనే అందరికంటే శక్తివంతుణ్ణి. నేను ఈ అడవి పంచాయతీని నివేదిస్తున్నాను. నన్ను మాత్రమే ఈ అడవికి రాజుగా ఎన్నుకోవాలని. నేను బలవంతుడితో పాటు రాజ కుటుంబానికి సంబంధించిన వాడిని కూడా. అందుకు నన్నే ఈ అడవికి రాజుగా ఎన్నుకోవాలి. లేదు, ఈ అడవికి రాజు నేనే కావాలి. ఎందుకంటే నేను సరైన న్యాయం అందరికి చేస్తాను. నేను అందరికి సరైన న్యాయము సరైన దృష్టితో చూస్తాను. ముగ్గురు వాళ్ళ సలహాలు ఇస్తున్నారు. మీరంతా నోరు మూసుకొని ఉండండి. మీ ముగ్గురులో ఎవరైనా శక్తివంతుడు, ఎవరు మంచివాళ్ళో ఈ విషయం మనకు ఎన్నికలయ్యాక తెలిసిపోతుంది. కానీ ఎలక్షన్ ఎప్పుడు మరియు ఎక్కడ ఉంటుందో అది చెప్పండి. 2 రోజుల తర్వాత ఎన్నికలు మొదలవుతున్నాయి. ఈ రోజే నేను మా వాళ్ళందరినీ చెప్పి ఓటింగ్ మెషిన్ చేయమని చెప్తా. ఇంకా 2 రోజుల తర్వాత మన అడవిలో ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద ఓటింగ్ మెషిన్ పెట్టిస్తాను. మీరంతా అక్కడికి వచ్చి మీకు నచ్చిన జంతువు నిశానిపై ఓటు చెయ్యాలి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు దొరుకుతాయో వాళ్లే ఈ అడవికి రాజుగా నియమించబడతారు. ఏనుగు ఎలక్షన్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు చిరుత తనలో తానే అనుకుంటుంది, ఒక్కసారిగాని నేను ఈ అడవికి రాజు అయిపోయాననుకో, చూడండి నేను వీళ్ళందరిపైన ఎలా రాజ్యాన్ని ఏలుతాను. అడవికి రాజు అయితే నేనే అవుతాను. ఎప్పుడైతే నేను రాజు అవుతానో ఆ తర్వాత చూడు, వీళ్ళంతా నా కాళ్ల కింద ఎలా పడుంటారో. చిరుత మరియు పులి ఆలోచించడంలో కొంచెం మూర్ఖత్వం ఉండే. వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే అడవి యొక్క రాజు కేవలం పెత్తనం చెల్లించడానికే ఉండాలని. సాయంత్రం వేళ ఏనుగు వాళ్ళ స్నేహితులో కలిసి ఓటింగ్ మెషిన్ చేయడం మొదలు పెడతాడు. అక్కడ చిరుత తన ఇంటి దగ్గర తన ఓటింగ్ మెషిన్ తయారు చేస్తుంది. అయితే పులి కూడా తన స్థలం దగ్గర ఓటింగ్ మెషిన్ చేస్తుంది. ఈ ఓటింగ్ మెషిన్ ని నేనే చేశాను కనుక ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తాను. నేను మెషిన్లో ఎలాంటి సెట్టింగ్ చేశానంటే ఏ బటన్ ని నొక్కినా సరే ఆ ఓట్లన్నీ నాకే దొరుకుతాయి. అప్పుడు ఇక్కడికి నేనే రాజునవుతాను. ఎలాగైతే పులి సెట్టింగ్ మెషిన్ చేసిందో అలాగే చిరుత కూడా సెట్టింగ్ మెషిన్ చేస్తుంది. ఆ మెషిన్లో తను కూడా అలాగే చేస్తాడు. ఎలాగైతే పులి చేసిందో బటన్ ఏది నొక్కినా కానీ ఓట్ చిరుతకు మాత్రమే దొరకాలి.
నేను విన్నానేంటంటే ప్రేమ ఇంకా యుద్ధంలో ఏం చేసినా పర్లేదంటారు. అందుగురించే నేను ఎన్నికల్లో ఎలాంటి కుట్ర చేసినా ఏం పర్లేదు. ఇక నేను ఇక్కడికి రాజు కావడం అన్నదే గ్యారంటీ. తరువాత రోజు రాత్రి ఏనుగు అడవిలోకి వస్తుంది మరియు తను తయారు చేసిన ఓటింగ్ మషిన్ను మామిడి చెట్టు కింద పెడుతుంది. ఆ మషిన్ బటన్ పైన ముగ్గురి ఫోటో పెట్టి ఉంటుంది. ఏనుగు అక్కడ ఓటింగ్ మషిన్ పెట్టి వెళ్ళిన తరువాత అర్ధరాత్రి దాక్కోని చిరుత తన ఓటింగ్ మషిన్ తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వస్తుంది. ఎక్కడైతే ఏనుగు తన ఓటింగ్ మషిన్ పెట్టిందో. ఓహో, అంటే ఇదే అన్నమాట ఆ మషిన్. అయితే సరే, అయితే ఇప్పుడు ఈ ఓటింగ్ మషిన్ ని తీసి నా ఓటింగ్ మషిన్ ని ఇక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు వచ్చి ఏ బటన్ నొక్కినా సరే ఓటు మాత్రము నాకే దక్కుతుంది. అప్పుడు నేను ఇక్కడికి రాజునైపోతాను. చిరుత ఏనుగు యొక్క మషిన్ తీసేసి తన ఓటింగ్ మషిన్ అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తరువాత పులి దాక్కొని అక్కడికి వస్తుంది మరియు చీత అక్కడ పెట్టిన ఓటింగ్ మషిన్ తీసేసి తన ఓటింగ్ మషిన్ అక్కడ పెట్టేసి చిరుత యొక్క మషిన్ తీసుకొని వెళ్ళిపోతుంది. తరువాత రోజు ఉదయాన్నే ఓటింగ్ మొదలవుతుంది. అడవిలోని అన్ని జంతువులు ఒక్కొక్కరుగా ఓటింగ్ మషిన్ పైన వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు ఇవ్వడానికి వెళ్తారు. ఇది చూసి ముందర నిల్చున్న చిరుత మరియు పులి మనసులోనే సంతోషిస్తారు. అరే, అడవిలో ఉన్న వాళ్ళంతా మీరు ఎవరికి ఓటిచ్చినా సరే ఆ ఓటు మాత్రం నాకే దక్కుతుంది. ఓరే చిరుత, ఇకపైన ఈ రాజు అవ్వడానికి తయారీలు చేసుకో. చిరుత మరియు పులి మనసులోనే సంతోషించి రాజా అయిపోయామని కలలు కంటూ ఉంటారు. మరియు గుడ్డేలుగు శాంతితో నిల్చొని న్యాయంతో ఓటింగ్ వేపిస్తుంది. సాయంత్రం వరకు అడవిలోని అన్ని జంతువుల ఓటింగ్ ముగిస్తుంది. మిత్రులారా, అడవిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఓట్లని వేసేశారు. ఇప్పుడు ఎన్నికల తొలగ రిజల్ట్ రేపు ఉదయమే దొరికిపోతుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు దొరుకుంటాయే వాళ్లే ఈ అడవికి రాజు కాబోతారు. ఇప్పుడు మీరంతా మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఓటింగ్ పూర్తవ్వగానే అన్ని జంతువులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి మరియు ఏనుగు కూడా ఓటింగ్ మషిన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత రోజు ఉదయాన్నే అడవిలోని అన్ని జంతువులు ఒక దగ్గర కూర్చొని ఉన్నాయి మరియు ఏనుగు వాళ్ళ స్నేహితులో కలిసి మషిన్లో ఓట్లు లెక్కించడం మొదలుపెట్టింది. లెక్కించడం పూర్తయిన తరువాత ఏనుగు ఇలా అంటాడు, మిత్రులారా, మేము ఓట్లన్నింటినీ లెక్కించాము. అందరికన్నా ఎక్కువ ఓట్లు ఎలుగుబంటన్నకు దొరికాయి. ఈ రోజు నుంచి ఈ ఎలుగుబంటన్నే మన ఈ అడవికి కొత్త రాజు. ఇది విన్నాక అన్ని జంతువులు సంతోషిస్తాయి, కానీ పులి మరియు చిరుత అయోమయంలో ఉంటాయి. ఎలుగుబంటి ఎలా గెలిచాడు? ఇది ఎలా జరిగింది అసలు? ఎందుకు? ఏమైంది చిరుతన్నా? అరే, ఎలుగుబంటి ఎలా రాజు కాగలడు? అందరికన్నా ఎక్కువ ఓట్లు నాకే దొరకాలిగా. మరైతే ఎలుగుబంటికి ఎలా ఎక్కువ ఓట్లు దొరికాయి? చిరుతన్నా, ఎవరికి ఓట్లు ఎక్కువ దొరికాయో ఆయన ఎలుగుబంటి. ఎలుగుబంటి అన్నకే ఎక్కువ ఓట్లు దొరికాయి. అరే, ఇది ఎలా సాధ్యమవుతుంది? వాడికి అసలు ఎక్కువ ఓట్లు దొరకకూడదు. అవును, అందరికన్నా ఎక్కువ ఓట్లు నాకే దొరకాల్సింది. ఎందుకంటే రాత్రప్పుడు నేనే ఓటింగ్ మషిన్ ని మార్చేశాను. ఇంకా నేను సెట్టింగ్ చేసే ఓటింగ్ మషిన్ ని నేను అక్కడ పెట్టేశాను. సెట్టింగ్ చేసే మషినా? అంటే ఏంటి అర్థం? అరే అన్నా, ఆ మషిన్ లో ఎలాంటి సెట్టింగ్ చేశానంటే నువ్వు ఎవరికి ఓటు వేసినా సరే ఆ ఓట్లన్నీ నా పేరు మీదే పడతాయి. అందుగురించి అన్ని ఓట్లు నాకే దొరకాల్సింది. ఓయ్ చీటర్, ఆ ఓటింగ్ మషిన్ ని నేను మార్చేశాను. నేను రాత్రప్పుడు దాగును వచ్చి ఏనుగు ఓటింగ్ మషిన్ చోట నా ఓటింగ్ మషిన్ ని పెట్టేశాను. ఎందుకంటే అన్ని ఓట్లు నాకే దొరకాలని చాలా కష్టపడి నేను ఆ ఓటింగ్ మషిన్ ని తయారు చేశాను. ఇంకా నీకేమో ఈజీగా దొరికిపోయాయా? చిరుత మరియు పులి మాటలు విన్నాక అన్ని జంతువులు ఆశ్చర్యపోతాయి. ఓహో, అయితే మీ ఇద్దరు కలిసి ఈ ఓటింగ్ మెషిన్ లో ఏదో సెట్టింగ్ చేశారన్నమాట. దీన్ని సెట్టింగ్ కాదు, దీన్ని తెలివితేటలంటారు. అరే బాబరే, అందరి ముందు నేను ఏం వాగేశాను? అరే యార్, నేను కూడా మొత్తం చెప్పేశానే. చిరుత మరియు పులి ఈవీఎం మషిన్ లో ఏదో సెట్టింగ్ చేసి ఇచ్చారు మరియు ఓటింగ్ లో ఇలా జరిగిందని ఇది అర్థమైపోయింది. అందుకనే ఏనుగు రిజల్ట్ చెప్తాడు. చిరుత ఇంకా పులి, మనకి ఈ అడవికి ఒక న్యాయమైన రాజు అవసరం ఉంది. మీరెప్పుడైతే రాత్రప్పుడు మీరు ఈ మషిన్లని మార్చడానికి ప్రయత్నించారో అప్పుడు నేను చూసేశాను. నేను మీ తాలూకా కుట్రాలని తెలుసుకున్నాను. అందుకే మీరంతా వెళ్ళిపోయాక నేను మీరు పెట్టిన ఆ మషిన్ ని తీసేసి నేను అక్కడ నా మషిన్ ని పెట్టేశాను. ఇంకా ఆ మషినే న్యాయం గల మషిన్. అవును, ఆ మిషన్ లో ఎవరికి ఓటేస్తే
వాళ్ళకే ఓట్లు దొరికాయి. అర్థమైందా? చూడండి, ఎన్నికల్లో ఎలుగుబంటి గెలిచాడు. ఇంకా ఎలుగుబంటి ఈ అడవికి చాలా మంచి జంతువు కూడా. అందుకే ఎలుగుబంటి ఈ అడవికి రాజు కావాలి. మీలాంటి చీటర్ ఇంకా నీచమైన వాళ్ళు కాకూడదు. మరియు ఏనుగు బాలుని అడవికి రాజుగా చేస్తాడు. చూడండి మిత్రులారా, మనమంతా జంతువులమే, మనం మనుషులం కాదు. ఒక రాజుగద్ది కోసం అన్యాయం చేయకూడదు. ఎలుగుబంటి చాలా న్యాయంగా ఈ ఎన్నికలు పోరాడాడు. ఇంకా వాడు గెలిచేశాడు. అందుగురించే న్యాయంగా చూస్తే ఆయనే ఇక్కడికి రాజు కావాలి. ఎందుకంటే ఆయనే గెలిచాడు. ఇంకా ఈ రోజు నుంచి ఎలుగుబంటే మనకి రాజు. గుడ్డెలుగు రాజా అవ్వగానే ఏనుగు ఇలా అంటాడు, రాజుగారు, మన అడవిలో చీటింగ్ చేసిన వాళ్ళకి ఈ అడవి నుంచి తరిమేయాలి. ఇప్పుడు మీరే ఈ ఇద్దరు చీటర్లని ఏం చేయాలో చెప్పాలి. రాజు కావాలన్న కోరికతో పులి ఇంకా చిరుత చీటింగ్ చేశారు. కానీ నేనేమంటున్నానంటే తప్పనేది ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అందుకే నేను ఒక రాజు కావడం వల్ల నేను వీళ్ళని క్షమించాలనుకుంటున్నాను. నేను వీళ్ళు మారడానికి అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేను వీళ్ళిద్దరిని క్షమిస్తున్నాను. రాజా గుడ్డేలుకు మాటలు విన్నాక చిరుత మరియు పులికి అందుకే పెద్దలు అంటుంటారు, చూసారా, దీన్నే అంటారు న్యాయమైన రాజు అని. ఈయనే కావాలనుకుంటే మీ ఇద్దరిని అడవి నుంచి తరిమి వేసేవారు. కానీ ఈయన అలా చేయలేదు. మేమిద్దరము చాలా పెద్ద తప్పు చేశాం మహారాజా. చూడండి, పర్ఫ్యూమ్ సువాసన కంటే చెమట వాసనే బాగుంటుంది. నేనేమంటున్నానంటే ఈ రోజు నుంచి మీరంతా న్యాయంగా బ్రతకడం నేర్చుకోండి. అలానే మహారాజా, ఈ రోజు తర్వాత ఈ అడవిలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము. లోకమంతా మేం చేసే మంచితనానికి వావా చెప్పుకుంటారు. మేం మీకు మాటిస్తున్నాము. అందుకే పెద్దలు అంటుంటారు, చెడు చేసి ఎప్పుడు మనం గెలవలేమని. మరియు మంచి 100ల మధ్యలో ఉన్నా కూడా తన పట్టుదలను వదలదు. కొత్త రాజు యొక్క న్యాయం చూసి అడవిలోని అన్ని జంతువులు చాలా సంతోషిస్తాయి మరియు అందరూ కలిసి సంతోషంగా నివసిస్తుంటారు. రాంపూర్ అనే పేరు గల ఒక పెద్ద అడవిలో అన్ని రకాల జంతువులు నివసించేవి. అక్కడ అన్ని జంతువులు ఒకే కుటుంబంలా ఒకే చోట కలిసి ఉండేవి. అలాగే ఒక రాత్రి అన్ని జంతువులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. మన అడవి దగ్గరలో ఇంకా ఎన్నో అడవులున్నాయి. కానీ మన అడవి లాంటి సుఖం శాంతి మాత్రం ఏ అడవిలో లేవు. నాకేమీ అర్థం కావట్లేదు. నాకైతే మన అడవి అంటే ఇష్టం. ఇలాంటి సుఖం శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఏనుగన్నా, మన షేర్ సింగ్ లాంటి రాజు వాళ్ళ అదృష్టంలో ఎక్కడున్నారు చెప్పండి? అది కరెక్టే కోతన్నా. నేను విన్నాను, మిగతా అడవి రాజులు ఎంత దుర్మార్గులంటే వాళ్ళకి ఆకలేసినట్లయితే, వాళ్ళకి ఏ ఆహారం దొరకపోయినట్లయితే వాళ్ళ అడవి జంతువుల్ని తినేస్తారంట. కానీ మన రాజు అయితే అలా ఏమీ చెయ్యడు. ఇంకా ఆయన ఆకలితో ఉండి మన ఆకలిని తీరుస్తాడు. అడవిలో అన్ని జంతువులు కూడా కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఇంకా వాళ్ళ రాజుని చాలా పొగుడుతూ మాట్లాడుతున్నాయి. కొంత సమయం తర్వాత అన్ని జంతువులు నిద్రించటానికి వెళ్లిపోతాయి. అప్పుడు అక్కడికి ఒక నక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ మరోసారి అడవిలో అన్ని జంతువులు ఒక దగ్గరకు చేర్చి వాళ్లతో ఇలా చెప్తుంది, ఇదిగో అన్నలారా, మీరు విన్నారా? మా పక్కనున్న అడవిలో దొంగతనం జరిగింది. నక్కక్క, ఏప్రిల్ నెల ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంకా మమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మన అడవిలో ఏంటి, మన చుట్టుపక్కన ఉన్న అడవిలో కూడా ఎలాంటి దొంగతనం జరగదు. అవునా? సరే, నమ్మకండి నా మాటలు. నేనేమైనా ఏప్రిల్ ఫుల్ చేస్తున్నానా ఏంటి? నేను ఏదైతే నా చెవులతో విన్నానో కేవలం అదే మీతో చెప్తున్నాను. నేను ఈ రోజు నా చెల్లెలు కలవటానికి పక్కనున్న అడవికి వెళ్ళాను. తనే నాతో చెప్పింది వాళ్ళ అడవిలో దొంగతనం జరుగుతుందని. ఈ విషయం విని భయపడిపోయాను. అందుకనే నేను ఆలోచించాను ఈ విషయం మీ అందరికీ చెప్దామని. కానీ మీకైతే నా మాటలపై నమ్మకమే లేదు. నక్క చెల్లాయ్, నువ్వెంతవరకు ఎప్పుడైనా మంచి పనులు చేసావా ఏంటి నీ మీద నమ్మకం కలగడానికి? ఏం మిత్రులారా? అవునన్నా, బాగా చెప్పావు నువ్వు. కానీలే, ఇప్పుడు పడుకున్న టైం అయిపోయింది. దీనికి అలవాటేలే అందరి నిద్ర చెడగొట్టడం. నక్క యొక్క మాటలపై ఎవరికీ నమ్మకం కలగదు. అందరూ వెళ్లి నిద్రపోతారు. కానీ నక్క మాత్రం ఎప్పటి నుంచైతే ఈ విషయం వింటుందో అప్పటి నుంచి నక్కకి కంటిపై కునుకు లేదు. అందుకనే అది రాత్రంతా నిద్రపోకుండా గుడ్లగూబతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ మరోవైపు అడవిలో మిగతా జంతువులన్నీ హాయిగా నిద్రపోతాయి. ఇంకా మర్నాడు ఉదయం కోతి ఏడుస్తూ వస్తుంది. దాని ఏడుపు శబ్దానికి అడవిలో అన్ని జంతువులు ఒకే చోట చేరుకుంటాయి. అరే కోతన్నా, ఏమైంది? ఉదయాన్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా భయంకరమైన కలగన్నావా ఏంటి? ఓరి దేవుడా, నేను కళ్ళే కరెంటు బాగుండేదేమో. నిజంగానే నా ఇంట్లో దొంగతనం జరిగిపోయింది.
ఎంతో కష్టంగా అన్ని అరటిపళ్ళు జమ చేసి ఉంచాను. వారం రోజుల వరకు ఎక్కడికి వెళ్లకుండా తినుకోవచ్చని. నా ఆకలి ఎలా తీర్చుకోవాలి చెప్పండి? అన్నీ దొంగిలించేశారు. ఏంటి, దొంగతనమా? అది కూడా మన అడవిలోనా? ఇది ఎవరి పని ఉంటుంది? ఏం తెలీదు జింక చెల్లి, కానీ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు మాత్రం చాలా తెలివైన వాళ్ళు నా ఈ రోజుటి అరటిపళ్ళు కూడా దొంగిలించేశారు. నేను వాటిని గుండెపైన పెట్టుకొని ఉంచాను. చెప్పాను కదా నేను రాత్రి, అదే మన పక్క అడవిలో దొంగతనాలు జరుగుతున్నాయని. ఇంకా నా మాటలు నమ్మకండి. అయ్యింది కదా మీ ఇంట్లో దొంగతనం. మాకైతే అనుమానంగా ఉంది నక్క చెల్లి. ఈ దొంగతనాన్ని నువ్వైతే చేయించలేదుగా. మేము నీ మాట వినలేదని. అవును కదా నక్క చెల్లి? దేవుడు నాతో అబద్ధం చెప్పించలేదు ఏనుగన్నయ్య. కానీ నేను ఈ కోతి అరటి పండ్లు ఎందుకు దొంగలిస్తాను? నేనైతే అరటి పండ్లు తినను. ఇంకా అలాగే నా ఇంటి దగ్గరలో ద్రాక్ష చెట్టు ఉంది. నాకెప్పుడు తినాలనిపించినా నేను ద్రాక్ష పళ్ళు తింటాను. ఇంకా మర్చిపోకు, నువ్వు నా దగ్గర పండ్లు అడగటానికి రావు, అలాగే నేను కూడా. నాకేమీ అహంకారం చూపించాల్సిన అవసరం లేదు. ఇదంతా చెప్పి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంకా హాయిగా నిద్రపోతుంది. కానీ నక్క మాటల మీద ఎవ్వరికీ నమ్మకం కలగదు. ఇంకా అందరూ నక్కనే దొంగ అని అనుకుంటారు. అందుకనే అన్ని జంతువులు నక్కను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఒక పథకాన్ని వేస్తారు. మన అడవిలో దొంగతనం ఎప్పుడూ జరగలేదు. నాకనిపిస్తుంది ఈ దొంగతనం మాత్రం నక్కే చేపించుంటుందని. మిత్రులారా, నా మాట వినండి. ఈ రోజు ఎవరూ నిద్రపోవద్దు. ఎలా అయితే ఆ నక్క దొంగతనం కోసం వస్తుందో వెంటనే దాన్ని పట్టుకుందాం. ఇంకా మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్దాం. ఇంకా దాన్ని కఠిన శిక్ష విధించమని చెప్తాం. ఇప్పుడు అన్ని జంతువులు అలాగే చేస్తాయి. మొత్తం రాత్రంతా నిద్రపోవు. ఇంకా నక్కపై కాకుండా ఇంకెవ్వరిపై దృష్టి కూడా పెట్టవు. అప్పుడు సగం రాత్రి తరువాత నక్కపై దృష్టి పెడుతూ పెడుతూ అందరూ నిద్రపోతారు. ఇంకా మర్నాడు ఉదయం వాళ్ళు కళ్ళు తెరవగానే ఏనుగు చూస్తుంది ఈసారి తన ఇంట్లో దొంగతనం జరిగిందని. ఓరి దేవుడా, ఘోరం జరిగిపోయింది. నా ఇంట్లోనే దొంగతనం జరిగిపోయింది. కానీ ఈ దొంగతనం ఎవరు చేస్తున్నట్లు? నక్క మాత్రం నా ముందరే ఉందే. ఏంటి, అయితే మీరు రాత్రంతా నిద్రపోకుండా నా మీద దృష్టి పెట్టి ఉంచారా? అది కూడా దేనికోసం? మీ అందరికీ అనుమానం నేను దొంగనని. ఏదైనా కానీ ధన్యవాదాలు నా మీద దృష్టి పెట్టినందుకు. మీరు చూసినందువలనే నా ఇంట్లో దొంగతనం జరగలేదు. ఇంకా దొంగతనం ఏనుగన్న ఇంట్లో జరిగింది. అరే ఆపండి, ఇలా మనలో మనం గొడవ పడటం ఆపండి. ఇది అనవసరమైన విషయం. ఈ సమయం మనం గొడవ పడటానికి కాదు, ఆ తెలివైన దొంగను పట్టుకోవటానికి. ఇంకా మనం ఒంటరిగా ఈ పనిని చేయలేము. అయితే మనం ఏం చేద్దాం? అడవిలో దొంగతనం పెరుగుతున్నాయి. ఇలా మనం రోజు రాత్రులు మేలుకొని ఉండలేం కదా. ఇంకా ఏం తెలుసు ఆ తెలివైన దొంగ ఉదయం దొంగతనం చేస్తాను? నక్క అక్క సరిగ్గా చెప్తుంది జింక చిల్లాయ్. ఇప్పుడు దొంగతనం చాలా పెరిగిపోతుంది. మనం ఇప్పుడు మన రాజు దగ్గరికి వెళ్లాల్సిందే. ఆయనకి చెప్పాల్సిందే ఈ దొంగతనం కోసం. రాజుగారి ఆరోగ్యం బాగులేదుగా. మరి ఇలాంటప్పుడు ఈ విషయం చెప్పడం మంచిదేనా? అంటే మన వల్ల ఆయన ఆరోగ్యం ఇంకా పాడైపోతే? ఏనుగన్నా, మనం ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ నీ ఇంట్లో దొంగతనం జరగచ్చు. దొంగనెలా పట్టుకోవాలో ఆలోచించు. ఆ దొంగను కేవలం మన రాజా షేర్ సింగే పట్టుకోగలరు. నేను నక్క మాటలకు సమ్మతిస్తున్నాను. తను చాలా సరిగ్గానే చెప్పింది. ఇప్పుడు మనం ఆ దొంగను పట్టుకోవాల్సిందే. అప్పుడే ఈ అడవిలో దొంగతనాలు జరగకుండా ఉంటాయి. అడవిలో అన్ని జంతువులు నిరాశగా రాజా షేర్ సింగ్ దగ్గరకు వస్తాయి. ఇంకా తనకు ఈ అన్ని విషయాలు వివరిస్తాయి. అన్ని మాటలు విన్న తర్వాత అడవి యొక్క రాజా షేర్ సింగ్ తన అడవిలో జంతువులతో ఇలా చెప్తారు. ఇదంతా జరిగినంత వరకు ఏం చేశారు మీరంతా? అడవిలో ఇంత దొంగతనం జరిగిపోయింది. మరి మీరంతా నన్నెందుకు చెప్పలేదు? నాకు ఈ విషయం చెప్పడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాజాగారు, నేనైతే ముందే వీళ్ళందరికీ చెప్పాను. కానీ వీళ్ళంతా నా మాటలు నమ్మలేదు. అందుకనే ఎవ్వరూ మీకు ఏమీ చెప్పలేదు. ఇంకా ఎప్పుడైతే దొంగతనాలు పెరిగాయో అప్పుడే అందరూ నిజమని నమ్మి మీ దగ్గరికి వచ్చారు. రాజుగారు, మేము చాలా తప్పు చేశాము. మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి. ఆ దొంగని తప్పకుండా పట్టుకోండి. సరే, ఇప్పుడు నన్ను ఆలోచించనివ్వండి. ఇప్పుడు మీరంతా మీ ఇంటికి వెళ్ళండి. ఇంకా సాయంత్రం మళ్ళీ తిరిగి రండి. షేర్ సింగ్ చెప్పిన మాటలు విని అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకా ఎప్పుడైతే అన్ని జంతువులు వాళ్ళ ఇంటికి చేరుకుంటాయో వాళ్ళందరి కళ్ళు చూస్తున్నదంతా నమ్మలేకపోతాయి. ఎందుకంటే వాళ్ళందరి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఇదంతా చూసి అన్ని జంతువులు ఒకేసారి కంగారుపడి రాజా షేర్ సింగ్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. మరియు ఆయనకు ఇలా చెప్తాయి. మహారాజా, ఇప్పుడు ఆలోచించే సమయం కూడా లేదు. మీరు ఇప్పుడే ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకా ఇప్పటికిప్పుడే ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దొంగ చాలా తెలివైనవాడు. అవును మహారాజా, ఇక ఇంటిని ఒంటరిగా వదలడం అంటే
బాధల్ని కొనుక్కుని తీసుకొచ్చినట్లుంది. మనమంతా ఆలోచిస్తూనే ఉండిపోతాం. అంతలో ఆ దొంగలు దొంగిలించి వెళ్ళిపోతారు మహారాజా. అసలు ఏం జరిగిపోయినట్లు? మీరంతా ఇంత వెంటనే ఇంత బాధపడుతూ తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఏం చెప్పాలి మహారాజా? మేము ఇక్కడికి మా సమస్య పరిష్కారం తెలుసుకోవటానికి వచ్చాము. కానీ ఇంతలోనే ఆ తెలివైన దొంగ మా అందరి ఇళ్లను దోచుకొని పారిపోయాడు. నాకు ఈ విషయం విన్నాక చాలా బాధగా ఉంది. నేను మీ ఇంటి సామాన్లని కాపాడలేకపోయాను. ఇంకా ఆ దొంగడు పట్టపగలు కూడా దొంగతనం చేసేస్తున్నాడు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, నేను ఆ మాయ దొంగడిని చాలా తొందరగా పట్టుకుంటాను. కానీ మహారాజా, ఇప్పుడు మేమంతా ఏం చెయ్యాలి? ఒకవేళ ఇదే విధంగా జరుగుతున్నట్లయితే మేము ఈ అడవిని వదిలి వెళ్ళిపోవలసిందే. ఎవ్వరూ అడవిని వదిలి వెళ్ళనవసరం లేదు. నేను ఆలోచించుకున్నాను ఏం చెయ్యాలో. నేను మీ అందరికీ ఓ మాట చెప్తున్నాను, మీరంతా ఈ రాత్రి నిద్రపోవద్దు. కేవలం నిద్రపోతున్నట్టు నాటకం చెయ్యండి. నేను నా తోడు వాళ్లతో అడవంతటిపై ఓ కన్ను వేసి ఉంటాను. ఇంకా ఆ కుటిల దొంగడు కనిపించగానే వాడిని పట్టేసుకుంటాను. ఆ తర్వాత నేను కూడా చూస్తా వాడు నా నుంచి ఎలా తప్పించుకుంటాడు. షేర్ సింగ్ చెప్పడంతో అడవిలో అన్ని జంతువులు సరిగ్గా అలాగే చేస్తాయి. అందరూ వారి వారి ఇళ్లలో నిద్రపోతున్నట్టు నటిస్తాయి. ఇంకా రాత్రికి తోడేలు చప్పుడు చేయకుండా అడవిలోకి వస్తుంది. ఇంకా అడవిలో అన్ని జంతువులు నిద్రపోవడం చూసి నవ్వుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఎంత మూర్ఖులు ఈ అడవిలో ఉన్న జంతువులు. ఈ రోజు పట్టపగలు వాళ్ళింటి నుంచి దొంగతనం చేసేశాను. అయినా సరే వీళ్ళంతా ఎలాంటి బాధ లేకుండా నిద్రపోతున్నారు. కానీలే, నాకేంటి వీళ్ళతో. నేను మాత్రం ఇక్కడికి దొంగతనం కోసం వచ్చాను. ఇంకా దొంగతనం చేసే వెళ్తా. ఇప్పుడు తోడేలు దొంగతనం చేయడం కోసం అందరికంటే ముందు కోతి ఇంటికి వెళ్తుంది. మరియు దాని ఇంటి నుండి కొన్ని సామాన్లు దొంగతనం చేస్తుంది. దాని తర్వాత అది జింక ఇంటికి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి కూడా కొన్ని సామాన్లు దొంగతనం చేస్తుంది. 2 ఇళ్లలో దొంగతనం చేసిన తర్వాత తోడేలు తనలో తాను ఇలా అనుకుంటుంది, తెల్లవారిపోతుంది. ఇంకా ఒక్క ఇంట్లోనే దొంగలిస్తా. ఈ కుందేలు ఇళ్ళు ఇంత చిన్నదంటే దొంగతనం చేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే కొన్ని రోజుల నుంచి వీడికి ఏమీ కాలేదు. కానీ ఈ రోజు మాత్రము వదిలిపెట్టను. ఈ రోజు నేను వీడింట్లో దొంగతనం చేసే తీరుతా. ఇదంతా అనుకొని తోడేలు తన చేతులు కుందేలు చిన్న ఇంటిలో పెడుతుంది. ఎప్పుడైతే తన చేతులు కుందేలు ఇంట్లో పెడుతుందో కుందేలు ఇంకా తనతో పాటు ఉన్న స్నేహితులు తోడేలు చేతిని పట్టుకుంటారు. మరియు వెనక నుండి షేర్ సింగ్ వచ్చి తనని చుట్టుముడతారు. ఇంకా అతనితో అంటారు, అయితే నువ్వన్నమాట ఆ దొంగ. ఇన్ని రోజుల నుంచి దొంగతనం నువ్వే చేస్తున్నావన్నమాట. నీకేమనిపించింది? నిన్ను మేము పట్టుకోలేమా ఏంటి? ఓ మాట గుర్తుంచుకో, దొంగడు ఎంత బుద్ధిమంతుడైనా సరే ఒకరోజు తప్పకుండా చిక్కుకుంటాడు. అరే అలా కాదు షేర్ సింగ్, నేను ఆ దొంగని కాను. నేను ఈ రోజు దొంగతనానికి వచ్చాను. నన్ను విడిచిపెట్టి, నేను కూడా మీ అడవివాడినిగా. మేం మూర్ఖుల్లా కనిపిస్తున్నామా ఏంటి? మా అడవిలో ఎవ్వరూ దొంగతనం చెయ్యరు. ఇంకా మా అడవిలో ఇంతవరకు అసలు దొంగతనమే జరగలేదు. కానీ మరొక అడవి జంతువులున్నాయే, మా అడవికొచ్చి దొంగతనం చేస్తున్నాయి. నువ్వు చేసిన దానికి తప్పకుండా శిక్ష దొరుకుతుంది. నీకు ఇక్కడ కూడా శిక్ష పడుతుంది. ఇంకా నీ అడవిలో కూడా శిక్ష పడుతుంది. మిత్రులారా, వీడిని బంధించి జైల్లో పడేయండి. షేర్ సింగ్ తోడేలును జైల్లో పెడతాడు. ఇంకా దాని అడవిలో ఉన్న రాజు సింహాన్ని కూడా పిలుస్తాడు. మరియు ఆ తోడేలు దొంగను ఆ సింహానికి అప్పగిస్తారు. దాని తర్వాత ఆ రాజు కూడా ఆ దొంగ తోడేలుకు చాలా కఠినమైన శిక్ష విధిస్తారు. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.